ఎమ్మెల్యే గారు తరఫున తిరుగుతున్నామని గుత్తరం అంటమేది ఇప్పుడు మామూలు దుందిరాలపాడు పంచాయతీ విడగొట్టడానికి ఏ గ్రామ పంచాయతీ అయినా సరే ఆ ప్రజలు విడగొట్టాలి అంటే దాని ప్రకారం తీర్మానం చేద్దాం. లేదు మాది చిన్న గ్రామం, ఓటింగ్ కూడా చాలా తక్కువ, పెద్ద పెద్ద గ్రామాలే విడగొట్టినప్పుడు మాది విడగొట్టడానికి వీలేదని మీరు ఏం కోరుకుంటే అదే అర్థం. ఇప్పుడు మీరు ఏది కోరుకుంటే అదే జరిగింది. ఎవరైనా అధికారుల్ని బెదిరించి లేకపోతే అధికారులు ఇబ్బంది పెట్టి ఇంకో రకంగా పనిచేస్తే వాళ్ళు దానికి తగిన మూల్యం చెల్లిస్తారు. ఇక వీటి ఎక్కువ విషయం, ఇప్పుడు మీరు చెప్తున్న మానుకొండ రామకృష్ణ ఒక ఎస్సీ అధికారిని ఆఫీస్కి వెళ్ళి కొట్టాడు. నాకు ఈ రోజు ఆ విషయం తెలిసింది. కాబట్టి దానికి సంబంధించి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మానుకొండ రామకృష్ణ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలని ఒక నిమిషం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మానుకొండ రామకృష్ణ అనే వ్యక్తి వెలుగు ఆఫీస్కి వెళ్ళి ఒక ఎస్సీ ఆఫీసర్ ని కొట్టాడు. దానికి ఏం సమాధానం చెప్తాడో ఒక 48 గంటలు ఎదుర్కొంటాం. 48 గంటల తర్వాత ఆల్రెడీ మానుకొండ రామకృష్ణ వచ్చి ఆ ఎస్సీ అధికారికి క్షమాపణ చెప్తే అంతతో వదిలేస్తాం. లేకపోతే తర్వాత ఏం జరిగిందని అందరూ మాట్లాడారు. ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అధికారులు బెదిరిస్తే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు. ఏ అధికారిని బెదిరించినా చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయి. అది మానుకొండ రామకృష్ణకే కాదు, ఎవరికైనా ఇదే హెచ్చరిక. ఇప్పుడు వెలుగు ఆఫీస్కి వెళ్ళి కొట్టిన అతను భయపడి ఎవరికి చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రజా దర్బార్ వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. అంటే అసలు ఎస్సీ అధికారులు వాళ్ళ దృష్టిలో బానిసలు అనుకుంటున్నారా? 48 గంటల్లో మానుకొండ రామకృష్ణ వచ్చి క్షమాపణ చెబితే ఈ విషయాన్ని ఇక్కడతో వదిలిపెడతాం. ఆ వెలుగు ఆఫీసర్ కి ఆఫీస్కి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. లేకపోతే దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మానుకొండ రామకృష్ణ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏం చేయమంటే చేస్తారు.